దొంగే దొంగ దొంగ అన్నట్టు కంచే చేను మేసినట్టు ఇలాంటి సామెతలు ఎన్నో గుర్తొస్తున్నాయి సడన్ గా. అసలు విషయానికి వస్తే పోలింగ్ డే హింసపై సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది. సంచలనాలున్నాయి ఆ రిపోర్ట్లో. ఇలాంటి అల్లర్లు ఎన్ని చూడలేదన్నట్టుగా పోలీసులు, అల్లర్లకు కారణమైన నేతలే అధికారులతో కుమ్మక్కవడాలు, ఎన్నో అరాచకాలు బయటపడ్డాయి. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈసీ పోలీస్ బాస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? పోలీసుల నిర్లక్ష్యం నిజం, లీడర్లతో పోలీసులు కుమ్మక్కైంది నిజమే. హింస జరుగుతున్నా చూస్తూ ఉండిపోయారు. నామమాత్రపు కేసులతో నేతలను వదిలేశారు. 150 పేజీల సిట్ నివేదికలో సంచలన విషయాలు. పోలింగ్ పర్సంటేజ్ లో ఆంధ్రప్రదేశ్ది రికార్డే కావచ్చు, కానీ ఆ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగిన హింస కూడా ఓ రికార్డే. ఇదసలు ఆంధ్రప్రదేశేనా లేక బీహార్, ఉత్తరప్రదేశా అనేంత అనుమానం కలిగింది. దొరికినోళ్లను దొరికినట్టు కొట్టారు. చేతికి ఏ దందితే అది పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. రాళ్లేశారు, నాటు బాంబులతో విరుచుకుపడ్డారు. వందల మందిని పోగేసి ప్రత్యర్థులపై అటాక్ చేశారు. ఇంత హింస మునుపెన్నడూ చూడలేదసలు. అందుకే సిఎస్ డీజీపీని ఢిల్లీకి పిలిపించుకొని మరీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంది. జరిగిన హింసను సీరియస్ గా తీసుకున్న ఈసీ వెంటనే నివేదిక ఇవ్వాలని కోరడంతో ఏపీ డీజీపీ 13 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ 2 రోజుల్లో దర్యాప్తు చేయించి ప్రాథమిక రిపోర్ట్ను డీజీపీకి సబ్మిట్ చేశారు. మొత్తం 150 పేజీల రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సారావుపేట, గురిజాల ప్రాంతాల్లో మారణాయుధాలు, నాటు బాంబులను యథేచ్ఛగా వాడుతున్నారని ఈ కమిటీ తేల్చింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ దగ్గర టీడీపీ అభ్యర్థి నానిపై దాడి, తాడిపత్రిలో జరిగిన దాడుల్లో ఏదో అప్పటికప్పుడు అనుకోకుండా జరిగినవైతే కావని తేల్చి చెప్పింది సిట్. ఈ 2 దాడుల వెనుక ముందస్తు వ్యూహముందని విచారణలో తేల్చింది. అన్నింటికంటే దారుణమైన విషయమేంటంటే అల్లర్లు జరగొచ్చు అన్న దానిపై ముందుగానే పోలీసులకు సమాచారం అందింది. రాష్ట్రంలో అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఈసీ ముందే గుర్తించింది కూడా. అక్కడ భద్రత పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలిచ్చింది. ఒకవైపు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పరిస్థితి చేయి దాటిపోయేంత వరకు తెచ్చారని సిట్ నిర్ధారించింది. అంతేకాదు, ఒకవైపు హింస జరుగుతుంటే మరోవైపు స్థానిక నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కవడం, హింస జరుగుతున్నా అలా చూస్తూ ఉండిపోవడం తమకే షాకింగ్ గా ఉందని కూడా సిట్ ప్రస్తావించింది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చిన దగ్గర అందుకు బలం చేకూర్చే పలు ఆధారాలను సైతం సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. దీనర్థం ఒక్కటే, జరిగిన అల్లర్ల వెనుక కొంతమంది ప్రమేయం ఉంది అన్నది సుస్పష్టం. కానీ ఆ అల్లర్లకు కారణమైన వారిపై మాత్రం కేసులు పెట్టలేదు. కేసులు నమోదు చేసిన కొన్ని చోట్ల నామమాత్రపు సెక్షన్లు పెట్టి వదిలేశారు. రేపొద్దున విచారణ జరిగినా పెద్దగా శిక్ష పడకుండానే బయటికొచ్చేసే ఛాన్స్ ఉంది. మరో విచిత్రం ఏంటంటే అల్లర్లతో సంబంధమున్న వారిలో కొందరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. 3 జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనల్లో 1370 మంది నిందితులుగా ఉంటే అందులో కేవలం 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే పోలీసుల నుంచి సమాధానం లేదు. ఈ అంశాలపైన సిట్ ఆరా తీసింది. అందుకే చాలా చోట్ల ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లను మార్చాల్సిందేనని సిట్ సిఫారసు చేసింది. పోలీసుల దర్యాప్తులోనూ లోపాలను గుర్తించిన సిట్ అధికారులు సెక్షన్లను రివైజ్ చేయడంతో పాటు అల్లర్లతో ప్రమేయమున్న నేతలపైన కేసులు బుక్ చేయాలని ఆదేశించింది. త్వరలోనే ఈ ఘటనతో సంబంధమున్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సిట్ బృందాలు కేవలం దర్యాప్తునకే పరిమితమవ్వలేదు. హింసాత్మక ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు, మారణాయుధాలను, ఇతర ఆధారాలను సేకరించింది. ఓవరాల్ గా భద్రతా వైఫల్యం వల్లే అల్లర్లు చెలరేగాయని గుర్తించింది సిట్. అందుకే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు సంబంధించి
కొందరు అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరోవైపు పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేసింది వైసీపీ. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలపై సిట్కు ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చారు మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని. తాము మొదట్నుంచి చెప్తున్నట్టుగానే పోలీసులపై ఈసీ చర్యలు తీసుకుందన్నారు అంబటి రాంబాబు. ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా సరి చేసుకోవచ్చు. కొల్లుడయింది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. అటు నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై ఫిర్యాదు చేశారు. ముందుగా తన కాన్వాయ్లోని వాహనాలపైనే అటాక్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అన్న దానిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కాల్ డేటా కూడా బయటకు తీయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా పోలింగ్ రోజు నుంచి 3 రోజుల పాటు అల్లర్లు జరగడానికి బాధ్యులు ఎవరు? అలర్ట్గా ఉండాల్సిన అధికారులు ఏ విధంగా వ్యవహరించారు? ఏ అధికారి ఏ నేతకు వత్తాసు పలికారు అనే అంశాలపై డీప్గా ఆరా తీశారు. ఇక ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్నది ఎలక్షన్ కమిషన్, పోలీస్ బాస్ నిర్ణయించాల్సి ఉంది.